హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. సారీ మర్చిపోయినా, గుడ్ ఈవినింగ్. ఇటు వచ్చేసి వీళ్ళకి స్కూల్ నుంచి బుక్స్ తెచ్చిన మార్నింగే చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇద్దరికి బుక్స్ తెచ్చినమాట, మార్నింగే తెచ్చుకున్నా. ఇటు వచ్చేసి సెకండ్ క్లాస్ ఈ బుక్స్, ఈడి వరకు సెకండ్ క్లాస్, ఈడి వరకు ఫోర్త్ క్లాస్. ఇవన్నీ బుక్స్ మొసడం పోయాడు మా వాడు ఈసారి, చాలా అయిన బుక్స్. ఓకేనా, ఇవి రెండింటికి కలిపి 11,000 అయినాయి. వా, బుక్స్కే అయిపోయినాయి 11,000. మంచిగా చాలా అయిపోయినాయి అన్నమాట స్టేషనరీ. ఓకే, వీటికి అట్టాలు వేయాలన్నమాట. ఇక ఈరోజు కుదరదు, వర్క్ అయిపోలే, ఇంకా చేస్తున్నాను. ఇంకా ఈ ఫినిషింగ్ చేయాలి. ఇంకా ఫినిషింగ్ ఉంది, ఆడ ఫినిషింగ్ ఉన్నాయి, చేసేవి ఉన్నాయి. ఇంకా రేపు అయితే అట్టాలు వేయడం. ఇంకా పిల్లలు వచ్చినాక చూసి వాళ్ళు ఏది కావాలంటారు అట్టాలు వేసేస్తే అయిపోతుంది. రేపు వేస్తాం. ఇక ఈరోజైతే ఇంకా టైం ఆల్రెడీ 4 అయింది. ఇక వచ్చే టైం అయింది, పిల్లలు వచ్చే టైం కరెక్టే. నేను లేను, బయటికి వెళ్ళినా, నేను చిన్న ఫంక్షన్ అంటే వెళ్ళినా అనమాట. ఇప్పుడు వచ్చినాయి. ఇంకో పూలు కూడా వచ్చేసినాయి. ఇంకో ఈ కవర్లో ఏమో బస్తాల ఆకులు ఉన్నాయి. ఇంకో చామంతి. ఓకే, వచ్చేసి కొట్టేసింది అన్నీ. ఇక ఫినిషింగ్ చేసి బయట వేసేయాల్సింది. ఓకేనా, ఇక మా బామ్మారిది మా అత్తమేమో వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిరు అన్నమాట. ఇక అక్కడ ఫంక్షన్ ఉంది అన్నమాట, అందుకనే వెళ్ళారు. ఇంకా మా భార్య కూడా వెళ్తుంది రేపు. ఎప్పుడు వెళ్తున్నాము? ఫ్రైడే రోజు, అంటే ఫ్రైడేనే ఫంక్షన్, ఆ రోజు వెళ్తుంది. ఇక ఇంకో ఇవన్నీ పేడ్లన్నీ జీరి పెట్టింది. ఇవి అల్లడానికన్నీ బయట వేసారు, బుట్టల కోసం ఇవన్నీ. ఈడ ఉన్నాయి, నిన్ననే తెచ్చింది అన్నీ. మళ్ళీ ఈడ ఉన్నాయి కొన్ని అప్పాలు కూడా తెచ్చింది మళ్ళీ. ఈ ఇలా ఉన్నాయి ఇవన్నీ అప్పాలు మళ్ళీ తెచ్చింది. ఓకే, ఛాయ్ల కోసం. ఓకే, పిల్లలు వచ్చే టైం అయింది. ఇంకొక 10-15 నిమిషాల్లో, 20 నిమిషాల్లో తీసుకొని వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ఏమో బయట వేసిన పూలు ఇప్పుడే కట్ చేసి వచ్చి బట్టలు పెట్టేసేసినాం. ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో వేసి ఇంకా ఫినిషింగ్ చేసేస్తే అయిపోతాయి వర్క్. బయట నుంచి పోయి అయితే తెచ్చినమాట. ఇది కవర్ వేయడానికి, బుక్స్కి ఇట్లా వేయడానికి అన్నమాట. ఇంకా అలానే కొన్ని పిన్స్ కూడా తెచ్చినాం. పిన్స్ మళ్ళీ సరిపోని పిన్స్ కూడా తెచ్చేసినాం. ఇది వచ్చేసి ఇది బాక్స్ హెయిర్ కలర్ అంట. ఇది కొత్త మోడల్ అంట. ఇట్లా 2 లిక్విడ్స్ వస్తాయంట. ఇవి మిక్స్ చేసి తలకు అండ్ షేవింగ్ ఇట్లా చూసుకుంటే నల్లగైదంట. నాకు వైట్ హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే తెచ్చుకున్నా. నేనేం అడగలేదు, ఆయనే ఇచ్చిండు. ఇంకా తెలిసిన ఆయన, నువ్వు ఇది వాడి చూడనా, బాగుంటుంది రిజల్ట్. ఇది 2 సేమ్, అంటే ఇది లిక్విడ్, ఈ లిక్విడ్ సేమ్గా మోతాదులో వేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడం అంట. ఒక 10 నిమిషాల్లో ఆరిపోతుందంట. బ్లాక్ అవుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంట. ఒక వాడి చూడు చెప్పుకో అని అన్నాడు. అయితే అనమాట, ఇది మంగళ షాప్లో ఇట్లా ఎక్కువ వాడుతున్నాడంట. ఇది ఆయన కూడా వాడినంట, మంచిగా అనిపించిందని నాకు కూడా నన్ను కూడా అని చేసిందనమాట. ఇది వచ్చేసి ప్రైజు ఎంత ఉందంటే 100 రూపీస్, 200 రూపీస్ ఉంది. ఇంకో 200 రూపీస్ ఉంది. మనకు అయితే 100 రూపీస్కి ఇచ్చిందనమాట. హోల్సేల్ షాప్ అనమాట అది. ఇంకా నువ్వు వాడి చూడన్నా, నువ్వు వాడితే ఇది నువ్వే రోజు అయిపోయినా నువ్వే తీసుకుపోతావు ఇది అన్నాడు. ఓకే, వాడి చూస్తాను ఒకసారి అని చెప్పిన. ఓకేనా, రేపు అంటే రేపు ఎల్లుండి అప్లై చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ చూపిస్తాను నేను వాడేటప్పుడు. ఓకే, ఇటు వచ్చేసి ఇక బనానా తెచ్చినాం ఇప్పుడే బయటికి వెళ్ళి. రేపు చెరుకట్టు కోసం అండ్ సుత్తిలు కూడా తెచ్చినాం. సుత్తిలు కూడా వాళ్ళ కాడనే దొరికినాం, హోల్సేల్ షాపులని. తక్కువ వచ్చింది ఇది కూడా. ఇక్కడ కిరాణా షాపులో ఏమో 120 రూపీస్ తీసుకుంటారు. అక్కడ హోల్సేల్ షాపులో ఏమో ఇక 100 రూపాయలు తీసుకున్నమాట కేజీ. ఒక 2 కేజీస్ అవి తెచ్చినాం. ఇక అంతే. ఇక ఇందులో ఏమన్నాయంటే ఇసిరిపెట్ట ఖరాబ్ అయ్యింది. ఇది కొంచెం రిపేర్కి ఇచ్చి వచ్చినమాట. ఈ రిపేర్ ఏం లేదు, మంచిగా ఉందంట. ఇంకా చెక్ చేసి ఇచ్చిండనమాట. ఇది రేపు ఐరన్ చేసుకోవడానికి, మాడ సారీ ఐరన్ చేసుకోవడానికి అనమాట. ఫంక్షన్ ఉంది కదా ఎల్లుండి, దానికోసం ఐరన్ బాక్స్.
ఓకే డ్రై క్లీన్కి ఇచ్చినా ఇవి రాలేదన్నమాట, ఇంకా అవి రేపు తీసుకురావాలి ఇక. ఓకే ఇటు వచ్చేసి పాలు ఉన్నాయి కొన్ని, ఇంకా వెయిట్ చేసుకొని తాగేస్తున్నా. ఈరోజు లీటర్ పాలు తెచ్చిన, మా అత్తమ్మ వాళ్ళకి ఉంటారేమో అని చెప్పి తెచ్చిన. ఇక మా అత్తమ్మ అయితే సాయంత్రం వెళ్ళింది ఊరికి, ఇంకా నేను వెయిట్ చేసుకొని తాగుతున్నా కొన్ని. ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసారు అయితే రేపు పొద్దున్న చాయ్ కదిలే. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంక పడుకోవాలి, తొందరగా పడుకుంటే తొందరగా లేగలుగుతాం. బుక్స్ అయితే వీళ్ళు బ్యాగ్లో పెట్టేసుకుంటారు, మళ్ళీ రేపు ఉదయం తీసి అట్టలా ఇచ్చేయాలి. ఇక ఈ రోజుకైతే ఇదే వీడియో, రేపటి వీడియోలో కలుద్దాం. ఈ రోజుకైతే ఇదే, ఓకేనా, బాయ్.